సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలో వరలక్ష్మి బెల్ట్ షాప్ లో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి మద్యం అమ్ముతున్నారని సమాచారం రావడంతో ఒకే దఫాలో స్థానిక ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. పోలీసులు 67 బీర్లు 12 మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని యజమానిపై కేసు నమోదు చేశారు స్థానిక పోలీసులు. అనంతరం ఎక్సైజ్ పోలీసులు కూడా దాడులు చేసి మద్యం స్వాధీనం చేసుకుని యజమాని భార్యపై కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం 48 గంటలు మద్యం అమ్మకూడదు. కావున మద్యం అమ్ముతున్నారని సమాచారం రావడంతో బెల్ట్ షాప్ లో మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. భార్యాభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హుజూర్నగర్ పట్టణంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున వచ్చిన ఫిర్యాదు మేరకు మేము రైడ్లు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో కోదాడ రోడ్లో గల ఒక షాప్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 35 లీటర్ల బీరు మరియు ఒక 5 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ అక్రమంగా నిల్వ ఉంచిన మహిళపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే విధంగా ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున తీవ్రంగా దాడులు నిర్వహించి అక్రమంగా మద్యం కానీ చట్ట వ్యతిరేకంగా మద్యం సరఫరా ఏ విధంగా జరిగినా కూడా మేము చర్యలు తీసుకొని దాడులు జరుపుతామని పత్రికాముఖంగా తెలియజేస్తాం. పట్టుకున్న మద్యం వివిధ షాపుల నుంచి తీసుకురావడం జరిగింది. హుజూర్నగర్ పట్టణంలోని కొన్ని షాపుల నుంచి తీసుకురావడం జరిగింది. విచారణ దశలో ఉన్నందున వాటి పేర్లు తెలియజేయలేము. కావాలి తదుపరి విచారణ పూర్తయిన తర్వాత మొత్తం వివరాలు తెలియజేస్తాం. ఈరోజు సాయంత్రం అందాజ 4 గంటల సమయంలో కోదాడ రోడ్లో ఉన్నటువంటి హుజూర్నగర్ పట్టణంలో కోదాడ రోడ్లో ఉన్నటువంటి వరలక్ష్మి కూల్ డ్రింక్స్ అనే షాప్లో బెల్ట్ షాప్లో అక్రమంగా మద్యం అమ్ముతున్నారని తెలియగా నేను మరియు నా సిబ్బందితో కలిసి రైడ్ చేయడం జరిగింది. అట్టి షాప్ యజమాని అయినటువంటి యాతం గోవిందరెడ్డిని షాపు అది. దాంట్లో రైడ్ చేయగా మాకు 69 బీర్ బాటిల్, 59 క్వార్టర్ బాటిల్స్, 24 90 ml లిక్కర్ బాటిల్ లభించడం జరిగింది. ఇట్టి మొత్తం లీటర్లలో చెప్తే మొత్తం 57.63 లీటర్స్ మద్యం లభించడం జరిగింది. దీని వర్త్ వచ్చేసి అందాజా 25,000 రూపాయలు ఉంది. కాబట్టి ఇటు యజమానిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగించడం జరుగుతుంది. ఓకేనా?